ఓకే. జనరల్‌గా నాకే పోటీ, నాకే పోటీ. ఇప్పుడు ఒక హీరో, ఒక డైరెక్టర్ పెద్ద హిట్ లైక్ 'గబ్బర్ సింగ్' చేస్తే 10 ఇయర్స్ ఎందుకు పట్టింది? ఏ హీరో, ఏ డైరెక్టర్ అయినా వితిన్ 2, 3 ఫిల్మ్స్‌లో రిపీట్ అయిద్ది. 2, 3 ఇయర్స్‌లో కాంబినేషన్ రిపీట్ అయిద్ది. మీకు మీ కాంబినేషన్ ఇంత టైం ఎందుకు పట్టింది? సార్ కళ్యాణ్ గారికి బిగినింగ్ నుంచి కూడా అంటే ఇప్పుడు 'ఖుషి' సినిమాకి 'పులి' సినిమాకి ఎంత టైం పట్టింది నీకు తెలుసుగా. అలాగే 'తొలి ప్రేమకి' 'బాలుకి' ఎంత టైం పట్టింది నీకు తెలుసుగా. అదే అంటే ఆ హిట్ తర్వాత ఆ బిఫోర్ నా మిరపకాయ ఉండే కమిట్మెంట్స్ ఉన్నాయి, ఒక 2, 3 కమిట్మెంట్స్. కళ్యాణ్ గారి సినిమా వచ్చిందని చెప్పి ఆ ప్రొడ్యూసర్లు అందరూ నాకు మీరు చేసుకురండి అని చెప్పారు చాలా కన్సర్న్తో. ఆ సినిమా అయిపోయిన తర్వాత నా కమిట్మెంట్స్ ఫినిష్ చేసే పనిలో ఉన్నాను నేను. అండ్ బేసిక్గా ఆ తర్వాత 1, 2 సార్లు ట్రై చేసినా సరే కుదరలా. ఎందుకు కుదరలే అంటే ఇంకా ఇండస్ట్రీలో మీకు తెలియదు, సెట్ అవ్వాల సినిమా. ఈ డికే జర్నీ తర్వాత మీకు ఒక బాండేజ్ ఉంటుంది కళ్యాణ్ గారికి. ఈ ఓవరాల్ ఈ ఉస్తాద్ సెట్లో మీకు జరిగిన ఎమోషనల్ బాండేజ్ ఏంటి? ఆయన ఫ్యాన్స్ గురించి ఎలా ఫీల్ అవుతారు? అంటే ఫ్యాన్స్ ఇది బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు బేసిక్గా ఓ ఫ్యానే కాబట్టి ఈ కొన్ని సీన్స్ ఇవి వాళ్ళకి యాప్ట్ ఉండదు, వాళ్ళు ఎంజాయ్ చేయలేరు. అలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా ఒకటి రెండు చెప్పొచ్చు కదా? అంటే ఏం లేదు సార్, ఓన్లీ ఫ్యాన్స్ కోసం సర్వ్ చేస్తే ఇప్పుడు మనకున్న మార్కెట్కి మనం సినిమాని ఎక్కువ మంది చూడాలన్న ప్రాసెస్లో, లేకపోతే మనం పెట్టిన ఖర్చు కావచ్చు, ఓన్లీ ఫ్యాన్స్ వరకే సినిమా అంటే అది అంత ఎంకరేజింగ్ పాయింట్ కాదు. సో సాలిడ్ డ్రామా ఉంటుంది. స్త్రీలతో వచ్చే సీన్స్ కానీ అవన్నీ ఒక అద్భుతమైన డ్రామా, ఇంటెన్స్ ఎమోషన్స్ ఉంటాయి సినిమాలో. 'గబ్బర్ సింగ్' కంటే ఎక్కువ ఇంటెన్సిటీ ఉన్న ఎమోషన్ సీన్స్ ఇంట్లో. 'గబ్బర్ సింగ్'లో ఒక ఫాదర్ డెత్ సీన్ ఒకటే ఉంటుంది. దీంట్లో అసలు హై వోల్టేజ్ అంటే కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ వదిలేకపోతే ఎందుకు అది నేను కాన్షియస్ అంటే ఏదో ప్రమోషన్ కోసం కాదు, చూసిన తర్వాత మీరే అంటారు. కొన్ని సీన్లలో కళ్ళీళ్ళు పెట్టారు. అంటే ఎంత విజిల్స్ వేసి ఎంత గోల చేస్తామో కొన్ని సీన్లు కళ్ళెంబడి నీళ్లు పెట్టించేలా చేశారు, ఇన్వాల్వ్ అయిపోయారు కంప్లీట్గా. సో అది వన్ థింగ్. నెక్స్ట్ మీరేమన్నారు ఇంకా 'గబ్బర్ సింగ్' ఎమోషనల్ బాండేజ్, ఎమోషనల్ సిచ్యువేషన్ ఒకటే చెప్తాను. ఎమోషనల్ బాండ్ అది మర్చిపోయాను. ఈ ఎమోషన్ గుర్తుపట్టాడు, ఆ ఎమోషన్ మర్చిపోయాను. మీకు ఒకటే విషయం చెప్తాను. 'దేఖ్ లేంగే సాలాలో' ఒక 350 మంది డాన్సర్లతో ఒక షార్ట్ చేశారు ఆయన. ప్రాబ్లమ్స్ వస్తే ఆ ట్యూన్కి ఇట్లా అంటే ఒక హై ఎనర్జెటిక్ ట్యాప్ మూమెంట్ చేస్తున్నారు. చేయగానే ఆ మూమెంట్ చేయగానే మొత్తం డాన్సర్స్ యూనిట్ దాదాపు సెట్లో 500 మంది ఉన్నారు. క్లాప్స్ కొట్టేస్తారు. అంటే మిగతా జూనియర్స్ డాన్సర్స్ కాకుండా అందరు కలిపి క్లాప్స్ కొట్టేసి విజిల్స్ అసలు ఫుల్. నేనేమో 1 మోర్ అడగాలని అవుతున్నా, అసలు ఈ క్లాప్స్ ఆగట్లేదు ఒక నిమిషం వరకు.